చూస్తున్నాం. క్యాసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేపాల్లో చికోట్ ప్రవీణ్ నిర్వహించిన క్యాసినో ఈవెంట్లకు సంబంధించి రమణను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జూన్లో బిగ్ డాడీ పేరుతో నేపాల్లో నిర్వహించిన ఈవెంట్పై ప్రశ్నిస్తున్నారు. మే నెలలో కొన్ని ప్రాంతాల్లో, జూన్లో గోవా, నేపాల్లో చికోటి ప్రవీణ్ పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్కు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు హాజరయ్యారని తెలుస్తోంది. మరోవైపు ఈ అంశంపై ఎల్ రమణ స్పందిస్తూ నేపాల్కు రావాల్సిందిగా చికోట్ ప్రవీణ్ నుంచి తనకు ఆహ్వానం ఉందని, అయితే తాను వెళ్లలేదని చెప్తున్నారు. ఇంకోవైపు ఇదే వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. దేశంలోని తొలి ప్రైవేట్ రాకెట్ అయిన విక్రమ్ ఎస్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. భారత్ గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరును గుర్తుకు తెచ్చేందుకు వీలుగా రాకెట్కు విక్రమ్ అనే పేరును పెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 11:30 ఈ రాకెట్ ప్రయోగం జరిగింది. 80 కిలోమీటర్ల లక్ష్యం కాగా 89 కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది. భారత అంతరిక్ష చరిత్రలో దీన్ని ఓ మైలురాయిగా, కొత్త యుగంగా ఇండియన్ స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయంక పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి అది ఆరంభంగా తెలిపారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సైతం ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు హాజరయ్యారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఆయిల్ ఫెడ్ ప్రజాప్రతినిధులతో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. రైతులను ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు మళ్లించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం, బాధ్యత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని మంత్రి అన్నారు. జిల్లా కేంద్రమైన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఆయిల్ ఫామ్ ఫార్మర్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి, ఇతర అధికారులతో జిల్లాలో నెమ్మదిగా సాగవుతున్న ఆయిల్ ఫామ్ పంట వేగం పుంజుకునే అంశాలపై సమీక్షించారు. నెలలోపు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని వ్యవసాయ అనుబంధ సంస్థ అధికార వర్గాలకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు.